ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. యోహాను సువార్త 10వ అధ్యాయం మొదటి వాక్యం చదివితే గనక గొర్రెల పోవు ద్వారమును నేనే అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే గనక యెరూషలేము గుమ్మములలో ఒక గుమ్మము ఏదంటే గొర్రెల గుమ్మము లేకపోతే గొర్రెల పోవు ద్వారము. ఈ గొర్రెల పోవు ద్వారము ఆరాధనకి ఏదిగా ఉందంటే సూచనగా ఉంది. అంటే దేవుని నమ్ముకోక ముందు మనం అరణ్యములో ఉన్నాం. అరణ్యములో ఉన్నటువంటి మనము క్రీస్తును ఆరాధించటానికి అంతఃపురంలోనికి మనం వచ్చినట్లయితే ఆ అంతఃపురములో క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తుని ఏం చేయగలుగుతారంటే ఆ గొర్రెల ద్వారములో ముఖాముఖిగా చూడగలుగుతాడు. ఆ గొర్రెల ద్వారములో ఆ గొర్రెలకు క్రీస్తు మంచి కాపరిగా, గొర్రెల కాపరిగా ఉండి తానే వారిని కాయవాడిగా, తానే వారిని రక్షించువాడిగా, తానే వారిని పోషించేవాడిగా ఉన్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.